చందా జ్యువెలరీలో దీపావళి దంతెరాస్ సంబరాలు అక్టోబర్ 15 నుండి 20 వరకు విఐపి ఫ్లాట్ 15% డిస్కౌంట్, అది కూడా జీరో మేకింగ్ చార్జెస్ తో. ఇంకా సిల్వర్ జ్యువెలరీ ఎంఆర్పి పై ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ అన్ని ముకుందా బ్రాంచెస్ లలో లభ్యం. షరతులు వర్తిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. అక్టోబర్ 21 మంగళవారం భౌమ అమావాస్య సందర్భంగా కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, బ్లాక్ మ్యాజిక్, శత్రుబాధలు, నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం పాటు సమస్త శుభాలు కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం అక్టోబర్ 21 మంగళవారం రోజు సూర్యోదయానికి అమావాస్య ఉంది. అక్టోబర్ 21 అమావాస్య సాయంకాలం 4:04 వరకు ఉంది. మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. భౌమ అమావాస్య సందర్భంగా ఎదుటి వాళ్ళ ఏడుపు, బ్లాక్ మ్యాజిక్, కనుదిష్టి, శత్రుబాధలు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమస్తము తొలగిపోవాలంటే స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూట కట్టాలి. ఆ మూట కనీసం 6 నెలల పాటు మీ ఇంటి గుమ్మానికి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఇంట్లో సభ్యులకి తిరుగుండదు. ఆ మూట ఎలా కట్టాలంటే ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచాలి. గుప్పెడు నవధాన్యాలు ఆ కొత్త ఎర్ర వస్త్రంలో ఉంచాలి. ఒక పటిక ముక్క ఆలం దాన్ని ఎర్రటి వస్త్రంలో ఉంచాలి. అలాగే ఒక ఇనుప మేకు కూడా ఎర్ర వస్త్రంలో ఉంచాలి. 11 పచ్చి వక్కలు ఉంచాలి. 11 మిరియాలు ఉంచాలి. పచ్చకర్పూరం కొద్దిగా ఉంచాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా చల్లి ఆ వస్త్రాన్ని 3 చోట్ల ముళ్ళు వేస్తూ మూట కట్టుకోవాలి. ఇది చాలా శక్తివంతమైనటువంటి మూట. కాబట్టి మూటలో ఉండాల్సినటువంటి వస్తువులు ఏంటంటే కొత్త ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి కొబ్బరికాయ, గుప్పెడు నవధాన్యాలు, పసుపు కుంకుమ, ఇరుప మేకు, పటిక ముక్క, 11 పచ్చి వక్కలు, 11 మిరియాలు లేదా 11 లవంగాలు ఆ మూటలో ఉండేలాగా చూసుకోండి. ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే ఈ మూట అనేది కనుదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, వాస్తు దోషాలు తొలగింపజేసుకోవటానికి, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈ మూట కట్టిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఆ సాంబ్రాణి ధూపం కూడా ఎలా వేయాలంటే కొద్దిగా తెల్ల ఆవాలు తీసుకుని సాంబ్రాణి ధూపం మీద తెల్ల ఆవాలు చల్లి ఇల్లంతా ధూపం వేయాలి. ఏ ఇంట్లో అయితే అక్టోబర్ 21 మంగళవారం భౌమ అమావాస్య రోజు తెల్ల ఆవాలు చల్లి సాంబ్రాణి పొగ వేస్తారో ఆ ఇంటి మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదు, ఎలాంటి చెడు దృష్టి ఉండదు, ఎలాంటి బ్లాక్ మ్యాజిక్లు పనిచేయవు, ఇంట్లో సభ్యులందరికీ ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదు. అలాగే ఇలా ధూపం వేసిన తర్వాత ఏం చేయాలంటే కాసిని తెల్ల ఆవాలు తీసుకుని మీ ఇంటి ముందు భాగంలో ఆ తెల్ల ఆవాలు చల్లుతూ ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. ఇది కాలభైరవ మంత్రం. ఇంటి ముందు చల్లే ఆ తెల్ల ఆవాలు మీ ఇంటికి రక్షలాగా పనిచేస్తాయి. అలా తెల్ల ఆవాలు చల్లి ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంటి యజమాని చేయవచ్చు, ఇంట్లో సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంపూర్ణంగా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భౌమ అమావాస్య రోజు లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలిగి ఆదాయ మార్గాలు పెరగటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి ప్రత్యేకమైనటువంటి దీపాన్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇంట్లో వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే భౌమ అమావాస్య రోజు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దగ్గర 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయండి. ఆ తర్వాత పత్తితో చేసిన ఒత్తులు తీసుకుని వాటికి పూర్తిగా కుంకుమ రాయండి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ప్రతి మట్టి ప్రమిదలో కూడా 3 ఒత్తుల చప్పున 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో 6 ఒత్తులు ఉండేలాగా దీపాలు వెలిగించండి. ఆ ఒత్తులు కూడా ఎలా వెలిగించాలి? ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకో ఒత్తి ఉత్తరం వైపు, ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా
లక్ష్మీదేవి ఫోటో దగ్గర కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత ఆ మట్టి ప్రమిదల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. అలా వేస్తే అది విశేషంగా ధనాకర్షణను కలిగింపజేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటోకు కూడా ఒక ప్రత్యేకమైన బొట్టు పెట్టండి. ఆ బొట్టు ఏంటంటే మనకి అత్తరు ఉంటుంది. ఆ అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన అత్తరును లక్ష్మీదేవి ఫోటోకి బొట్టులాగా పెట్టండి. ఇలా అక్టోబర్ 21 మంగళవారం భౌమ అమావాస్య రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర ప్రత్యేకమైన దీపాలు వెలిగించండి. ఆదాయ మార్గాలు పెంచుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.